రాష్ట్రంలో గురుకుల హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచుతామన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, విద్యాశాఖ అధికారులు గురుకుల హాస్టల్స్ ను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కొద్దికాలంగా మెయింటెనెన్స్ లేక ఏదైనా పిచ్చి చెట్లు పెరిగి లేదా ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే మన పెద్దాపూర్లో జరిగినటువంటి సంఘటన హాస్టల్ చుట్టూ మొత్తం విపరీతమైనటువంటి ఒక ఫారెస్ట్ లాగా తయారైంది. వెంటనే ఈజీఎస్ సహకారంతో లేదా స్థానిక జిల్లా అధికార యంత్రాంగం దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న నిధులతోటి లేదా ఎస్డిఎఫ్ స్థానిక శాసనసభ్యుల దగ్గర నిధులతోటి ఆ పరిసరాల యొక్క పరిశుభ్రత, ప్లాంటేషన్ అన్న కూడా పండ్ల సంబంధించి లేదా ఇతరత్ర హాస్టళ్లకు ఉపయోగపడేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్ని ప్లాంటేషన్ చేయాలని ప్రభుత్వం తరఫున మెస్ ఛార్జీలు పెంచేటువంటి దాని మీద నిర్ణయం కొరకు చర్చ జరుగుతూ ఉంది. దానికి కమిటీ తీసుకొని ఒక కమిటీ వేసుకొని ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇది ఒక పెద్ద శుభవార్త. రాష్ట్రంలో చదువుతున్న అనేక లక్షల మంది పిల్లలందరికీ మెస్ ఛార్జీలు పెంచబోతున్నాం అనేది ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. కాబట్టి వాటికి సంబంధించి నిధులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనేది 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి. గత కొద్ది కాలంగా మెయింటెనెన్స్ లేక ఏదైనా పిచ్చి చెట్లు పెరిగి లేదా ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి